కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పురుషోత్తంపట్నం ఫేజ్ 2 నుండి నీటిని విడుదల చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్ వద్ద చేరుకున్న ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోదావరి నీటికి హారతి ఇచ్చి ముగ్గురు 3 పంపుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందే, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల రాలేకపోయారని నెహ్రూ అన్నారు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని, అప్పటి నుండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ప్రారంభించడం ఆనవాయితీగా ప్రారంభించడం జరుగుతుందని, కానీ 5 సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని, 5 సంవత్సరాలు కూడా ఎత్తిపోతల పథకాలు అన్ని కూడా పనిచేయకుండా పోయాయని, మళ్లీ వీటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులు చేసి ఈ రోజు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, ఏలేరులో నీటి సామర్థ్యాన్ని పెంచి రైతులందరికీ నీళ్లు అందించేందుకు ఈ రోజు ఈ పంపుల్ని ప్రారంభించామని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలవరం దగ్గర నుండి పురుషోత్తంపట్నం, పుష్కర, తాడిపొడి, పట్టిసీమ ఇలా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకున్న పాపన పోలేదని, ఆఖరికి తాళూరు లిఫ్ట్ వల్ల 33,000 ఎకరాల పంట రైతులు నష్టపోయారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్చెట్టి భద్రం, కొత్తకొండబాబు, అడబల వెంకటేశ్వరరావు, జంపడ సీతారామచంద్ర వర్మ, గోళ్లపల్లి బుజ్జి, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గ, పిఠాపురం నియోజకవర్గం సంబంధించి టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సెకండ్ ఫేజ్ రామవరంలో ఉన్నటువంటి ఈ పంపులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభ్యులైతే వాళ్ళు ప్రారంభం చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే దురదృష్టం వాళ్ళకి ఎప్పుడు ఈ పంపులు మాత్రం స్విచ్ ఆన్ చేయలేదు. గత 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి మాకే వచ్చింది ఆ అదృష్టం. ఆనాడు మేమే ప్రారంభోత్సవం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో. మళ్ళీ ఈరోజు తిరిగి పునః ప్రారంభం చేశాం. సత్యప్రభు గారు కానీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి, మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి, కానీ ఆయనకు ఉన్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు. ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఆయన తరఫున ముగ్గురం కలిసి ఇవాళ ఈ పంపుల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం గాచి వచ్చి పైన వర్షం పడక చక్కగా మనకు అందుబాటులో నీరు లేకుండా పోయింది. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ 2 రోజులు పడ్డటువంటి వర్షం సందర్భంగా మొన్నటిదాకా కేవలం 3.36 టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ 5 టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి ఇన్ఫ్లోస్. ఇప్పుడు ఇది కూడా తోడైంది. సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నీరు ఇవ్వడం కానీ, ఇటు మన ఏలూరు ఆయకట్టుకి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం నడిపించగలదు అనేటువంటి ధైర్యం ఉంది. ఏమాత్రం వర్షం పై క్యాచ్మెంట్లో పడి ఒకవేళ అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం ఈ పంపులు మళ్ళీ నిలుపుదల చేయడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి క్యాచ్మెంట్లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే, లభ్యత తక్కువ అయినట్టయితే పంపులు నిర్విరామం కూడా పనిచేయించడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ వర్షాభావ పరిస్థితులున్న పురుషోత్పట్నాన్ని గొడవ చేయగా లాస్ట్లో 2 పంపులు రన్ చేసినటువంటి పరిస్థితి. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణంగా నేను ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పంపులన్నింటినీ సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది. ఇది సిద్ధశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పడంతో కేవలం 5 సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా
ప్రాంతాన్ని కానీ ఇటు పోలవరాన్ని పురుషోత్పట్నాన్ని కానీ అటు తాళ్ళూరు లిఫ్ట్ని కానీ అన్నింటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం. వాళ్ళన్నింటినీ నిద్ర లేపు వాళ్ళు అన్నీ పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. పని